ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. చిన్న కుమారుడు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈ నెల 4వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఉదయం 10:30 గంటలకు తీర్పు ఇవ్వనున్నారు న్యాయమూర్తి కావేరి భవేజా. అయితే కోర్టు బెయిల్ ఇస్తుందా నిరాకరిస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతుంది. మేమంతా సిద్ధం 11వ రోజు సోమవారం షెడ్యూల్ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం ప్రకటించారు. యాత్రలో భాగంగా వైసీపీ చీఫ్ సీఎం జగన్ ఉదయం 9 గంటలకు రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి నుంచి బయలుదేరుతారు. ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డ రోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగలపాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. కనకమర్లపూడి, సావల్యపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు. చంద్రబాబు దారి అడ్డదారి అని పేదల భవిష్యత్తును అడ్డుకునేందుకు 3 పార్టీలు కలిసి వస్తున్నాయని సీఎం జగన్ విమర్శించారు. ప్రజల ఎజెండాతో మనం జెండాలు కట్టి కూటమి పోటీ పడుతుందన్నారాయన. ఇవి జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని, ప్రజలకు బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన నీరాజనం మధ్య సాగింది. ప్రకాశం జిల్లాలో బస్సు యాత్రకు మంచి స్పందన వచ్చింది. భారీగా తరలివచ్చిన అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు జగన్. రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. రైతును రాజుగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని కూడా ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఫైర్ అయ్యారు. 2018లో మోదీని ఇష్టారీతిన మాట్లాడి ఎన్డీఏలో నుంచి బయటకొచ్చారన్నారు. అప్పుడు ఎందుకు విడిపోయారు, ఇప్పుడు మళ్లీ ఎందుకు కలిశారని ప్రశ్నించారాయన. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు కేశినేని నాని. 2 రోజులు ప్రచారం చేసి 5 రోజులు హైదరాబాద్లో పడుకునే పవన్ కళ్యాణ్కు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు అంబటి. 2 రోజులు పిఠాపురంలో ప్రచారం చేసి జ్వరం వచ్చిందని హైదరాబాద్కు వెళ్లిపోయాడన్నారు. ఎన్నడూ చూడని సంక్షేమం 5 ఏళ్లలో జరిగిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పార్టీ వదిలి వెళ్లే వాళ్ళు పోతే పోని, వాళ్లను తలదన్నే వాళ్ళు వస్తారన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగిన ఎస్కోట మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విమర్శలు చేశారు. కూటమిలో కొత్త కుట్రలు పురుడు పోసుకుంటున్నాయన్నారు బొత్స. అయినా భయపడాల్సిన అవసరం లేదని, మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమే అన్నారాయన. పార్లమెంటు ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. కీలకమైన స్థానాల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం ఆ ప్రాంత నేతలతో భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించారు సీఎం. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, వరంగల్ నియోజకవర్గం ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో మోసపూరిత హామీలు గుప్పించిందని విమర్శించారు బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ముఖం చాటేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పులో ఊబిలో కూరుకుపోయిందని పదే పదే ప్రచారం చేశారని గుర్తు చేశారు. హామీలతో రైతులను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలల నుంచి వేస్తున్న రైతు బంధు ఎవరి ఖాతాల్లో పడిందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. రైతులందరికీ రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 5 ఎకరాల భూమి ఉన్న వారికి మాత్రమే ఇస్తామనడం రైతులకు ద్రోహం చేసినట్టేనని అన్నారు. రేపు రుణమాఫీకి కూడా 5 ఎకరాల నిబంధన పెడుతుందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సాయన్న కూతురు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లెలు నివేదిత పేరును ఖరారు చేశారు కేసీఆర్.
కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. 2 గంటలకు పైగా జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఫైనల్ చేశారు. ఎల్లుండి అధికారికంగా ఆమె పేరును ప్రకటించనున్నారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రతిపక్షంలోని కీలక నేతలను పార్టీలోకి రప్పించేందుకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుంది. నల్గొండ ఎంపీ పరిధిలోని సూర్యాపేట నియోజకవర్గంలో వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది కాంగ్రెస్లో చేరారు. పటేల్ రమేష్ రెడ్డి నేతలకు కండువా కప్పి ఆహ్వానించారు. ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ ఆగం చేశారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 7 లక్షల కోట్ల అప్పుల భారం మోపారన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాక 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను లూటీ చేశారని, ఆ పార్టీ నేతలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు శ్రీధర్ బాబు. మోదీ మళ్లీ ప్రధాని అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ విదేశాల్లోనూ భారత్ ప్రతిష్ట పెరుగుతుందని తెలిపారు ఆయన. మరోసారి బీజేపీనే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలిచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలతో దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పంచన్యాయాలు తీసుకొచ్చింది, ప్రజలను వంచేందుకు అని పేర్కొన్నారు. తుక్కుగూడలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ సభ విఫలమైందని అన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు బంధు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రైతు బంధు విషయంలో రైతుల నోట్లో మన్ను కొట్టారని మండిపడ్డారు. కొన్ని కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలైలో మలేషియాలో జరగబోయే ఫండ్ రైజింగ్, అలాగే మా భవన నిర్మాణంపై నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో చర్చించారు. ఈ పనులు పూర్తయ్యే వరకు ప్రస్తుతమున్న అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు మిగిలిన కార్యవర్గం కొనసాగాలని కమిటీ తీర్మానించింది. ఈ పనులు పూర్తయ్యాక తిరిగి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ అధికారికంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు ప్రెస్ నోట్ రిలీజ్ చేయనున్నట్టు మాతాల రవి తెలిపారు. న్యూస్ ఏపీలో ఉమ్మడి ప్రచారంపై కూటమి ఫోకస్ పెట్టింది. ప్రజాగలం 3వ విడతలో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేస్తారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రచారం చేస్తారు. ఇద్దరు నేతలు కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉండటంతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుంటాయి. 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో బాబు, పవన్ ప్రచారం, 11న పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం ఉంటుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్రోసూరులో టీడీపీ కార్యాలయాన్ని తగులబెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు. క్రోసూరు అమరావతి రహదారి పక్కన ఉన్న టీడీపీ ఆఫీసు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఏలూరులోని సౌభాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారి మెడలో మంగళసూత్రం ఎత్తుకెళ్లాడు దొంగ. సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దర్శనం కోసం వచ్చిన వ్యక్తి అస్సలు భయం భక్తి లేకుండా అటూ ఇటూ చూసి అమ్మవారి మెడలో ఉన్న 10 కాసుల మంగళసూత్రాన్ని దొంగలించాడు. జేబులో వేసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని గుర్తించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మాముండూరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి ఆనుకుని ఉన్న మామిడి తోటలపై 2 రోజులుగా 15 ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి. దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలను ధ్వంసం చేశాయి. అటవీశాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఏనుగుల మందను చెల్లాచెదురు చేసేందుకు స్థానిక రైతులు బాణాసంచా పేల్చారు. అయినా లాభం లేదు. మామిడి తోటల సమీపంలో ఏనుగుల గుంపు తిష్టవేశాయి. రాత్రైతే చాలు మామిడి తోటల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏనుగులను తరిమివేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ వరుస పర్యటనలో బీజేపీ క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 3 రాష్ట్రాల్లో పర్యటించారు ప్రధాని మోదీ. ఇక బీహార్లో పర్యటించిన మోదీ మధ్యాహ్నం బెంగాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. జల్పైగురిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు.
పార్లమెంటు ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్పై ఫోకస్ చేసింది బీజేపీ. 3 రోజుల వ్యవధిలో రెండోసారి బెంగాల్లో పర్యటించారు ప్రధాని మోదీ. ఏప్రిల్ 4న కూచ్ బెహార్లో ర్యాలీ నిర్వహించిన మోదీ ఇవాళ జల్పైగురి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. కశ్మీర్ విషయంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. టీఎంసీపై కూడా విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. విజన్ 2047 కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. టీఎంసీ కాంగ్రెస్ ఒకటేనని అన్నారు. అవినీతి పరుల నుంచి ఈడీ సీజ్ చేసిన 3,000 కోట్ల రూపాయలను బాధితులకు పంచుతామన్నారు ప్రధాని మోదీ. బెంగాల్లో టీచర్ రిక్రూట్మెంట్ పేరుతో, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో డబ్బు దోచుకున్న వారి ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తుంది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది ముస్లిం లీగ్ మేనిఫెస్టో మాదిరిగానే ఉందని, బుజ్జగింపు రాజకీయాల కోసమే దాన్ని రూపొందించినట్లుగా కనిపించిందన్నారు. బీహార్లోని నవాడా జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో ఇన్నేళ్లు రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దేశ అభివృద్ధి కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రెడీ చేసిందన్నారు రాహుల్ గాంధీ. అది చూసి ప్రజలు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. బీజేపీని నిలువరించే అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయిందని అన్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. క్రికెట్ మ్యాచ్లో ఫీల్డర్ క్యాచ్లను వదలడం వంటిదని విమర్శించారు. మీరు క్యాచ్లు వదిలేస్తూ ఉంటే బ్యాటర్ సెంచరీ సాధిస్తాడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ చేస్తున్న నిలువరించలేని మార్చ్ అన్నది కేవలం ఊహా, పెద్ద భ్రమ అని ఎద్దేవా చేశారు. తాము అజేయులమని, బీజేపీ, ప్రధాని మోదీ డామినేషన్ ప్రదర్శిస్తున్నారని అన్నారు. 2015, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో తప్ప పలు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ తిరిగి పుంజుకునేలా ప్రతిపక్షం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిందని ఆరోపించారు. గతంలో తాము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇవాళ ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిశగా దూసుకెళ్తుందని, ఆర్థిక లోటు తగ్గుతున్నదని అన్నారు. ఎగుమతులు పెరుగుతున్నాయని చెప్పారు. అనంతనాగ్ నుంచి ముఫ్తీ పోటీ చేస్తున్నారు. 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది పీడీపీ చీఫ్. జమ్మూ కాశ్మీర్కు చెందిన మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంతనాగ్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నారు. కశ్మీర్ లోయలోని 3 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. తమిళనాడు కోయంబత్తూరులో అత్యాధునిక క్రికెట్ స్టేడియంకు కృషి చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా ఈ విషయమై సీఎం స్టాలిన్ కు విజ్ఞప్తి చేశారు. క్రీడలు, క్రికెట్ ఔత్సాహికుడిగా డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో మరో హామీ జతపరుస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. కోయంబత్తూరులో అత్యాధునిక స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల కోసం బైడెన్, ట్రంప్ ప్రచార బృందాలు పోటాపోటీగా విరాళాలు సేకరిస్తున్నాయి. బైడెన్ గత నెలలో 750 కోట్లు సమీకరించగా, ట్రంప్ ఒక్క కార్యక్రమంలోనే 420 కోట్లు సేకరించారు. మార్చిలో $90 మిలియన్ పైగా విరాళాలను సమీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. దీంతో మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి $192 మిలియన్ నిధులు తమ చేతిలో ఉన్నట్లు శనివారం వెల్లడించింది. వీటిలో 90% విరాళాలు $200 లోపేనని తెలిపింది. అప్పుడప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో వర్జిన్ అట్లాంటిక్ బోయింగ్ 787 విమానం బ్రిటిష్ ఎయిర్వేస్ ఎయిర్బస్ A350 విమానాన్ని అనుకోకుండా ఢీకొట్టిన సంఘటన వెలుగులోకొచ్చింది. బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. రాగల 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు, పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేస్తాయి. ఇవాళ ఉదయం వరకు ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
విజయ్ దేవరకొండ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ నెల 5న విడుదలైంది. అయితే చిత్రం రివ్యూలపై నిర్మాత దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన ఒకలా ఉందని, సోషల్ మీడియాలో మరోలా ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయారు. సినిమాపై నెగటివ్ ప్రచారం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదన్నారు.